దిస్ ఈస్ మెయిన్ గా మన ఇండియన్ మైథాలజీ ఏన్షియంట్ టైమ్ లో అసలు ఎలా ఉండేది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, దాని గురించి చాలా కీన్ గా డీటెయిలింగ్ తో రాసిన మూవీ ఇది. నాగశ్విన్ చాలా రీసెర్చ్ చేసి చాలా డీటెయిలింగ్ ప్రతి ఇంచ్, ఒక నాట్ ఈవెన్ సింగిల్ పీస్ కూడా మిస్ కాకుండా ఈ కేమ్ అవుట్ విత్ బ్యూటిఫుల్ పిక్చర్. అది బ్యూటీ కూడా కాదు కానీ మోర్ దాన్ దట్ ఇంక్రెడిబుల్ పిక్చర్. అసలు ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి. అసలు హాలీవుడ్ లో కూడా ఆ హాలీవుడ్ విజువల్స్ వాడుకొని మన ఇండియన్ మైథాలజీ, మన ఇండియన్ సూపర్ హీరోస్, నథింగ్ బట్ ఇప్పుడు మన భీముడు గాని, కర్ణుడు గాని, అర్జునుడు గాని, వీళ్ళందరూ మన సూపర్ హీరోస్. మనం ఇవాళ రేపు చూసేది సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్, విలన్ చూస్తున్నారు పిల్లలు. కానీ దే షుడ్ నో మన పిల్లలకి, మనకి తర్వాత వచ్చే పిల్లలకి వాళ్ళకి ఏం తెలియాలి అంటే ఈ మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ లోనే సూపర్ హీరోస్ ఆల్రెడీ ఉంటే సో వాళ్ళని మూవీ చేసి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూవీ. బ్రిటన్ స్క్రిప్చర్స్ లో ఉంటే సింపుల్ గా బాగాలేదు అనేస్తున్నారు, అర్థం కాలేదు అంటున్నారు. మహాభారతం అంటాడు, మళ్ళా ఏమో అవతార్ అంటాడు. ప్రభాస్ కావాలని ట్రోల్ చేస్తున్నారు చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళందరికీ ఇది ఏ సినిమా, ఏ జోనర్ గా చూడాలనుకుంటారు. ఈ మూవీని మీరు, నేను ప్రభాస్ ఫ్యాను, అల్లు అర్జున్ ఫ్యాను, లేకపోతే మహేష్ బాబు ఫ్యాను అని చూస్తే తప్పు. ఒక ఇండియన్ లెక్క చూడండి. ఆ ఇండియన్ నీ గురించి నువ్వు ఎట్లా వచ్చావు, నీ ఏన్షియంట్, నీ ఇప్పుడు యాన్సిస్టర్స్ ఎలా ఉండే అలా చూడండి. నువ్వు ఇప్పుడు ఈ సపోర్టింగ్ యాక్టర్ ఇస్ డిఫరెంట్, కానీ నీ ఇండియన్ ఏన్షియంట్ టైం ని నువ్వు రెస్పెక్ట్ చేయాలి. ఆ రెస్పెక్ట్ చేసి నువ్వు వాళ్ళకి దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఈ మూవీని చూస్తే నీకు చాలా నచ్చుతావు. ఫైట్స్ ఎలా అనిపించాయండి? అమితాబ్ బచ్చన్, ప్రభాస్ వాళ్ళ ఫైట్స్ అని ఎలా అనిపించారు? ఈ మూవీలో పిక్ చేసుకున్న, చాలా కీన్ గా పిక్ చేసుకున్న యాక్టర్స్ నాగశ్విన్ అయితే ఇంకా వాళ్ళకి మించి ఎవరు లేరు. ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేవు అలాంటి యాక్టర్స్ అండి. అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ. ప్రభాస్ గురించి చెప్పలేను. స్టార్స్ ఉన్నారు కదా, ఇంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎలా కంట్రోల్ చేశారు? అదే చెప్తున్నానండి, ప్రాపర్లీ మేడ్. ఇది ఇంకా దీనికన్నా బెటర్ క్రాఫ్ట్ ఉండదు. దీనికన్నా బెటర్ క్రాఫ్ట్ అసలు ఉండదు. ప్రభాస్ గారు ఎలా సెట్ అయ్యారు సార్? ఒకప్పుడు రాముడుగా చేశారు, తర్వాత బాహుబలిగా చేశారు. అంటే మళ్ళీ చాలా క్యారెక్టర్స్, కర్ణుడు అవ్వచ్చు, అర్జునుడు అవ్వచ్చు. మన రెబెల్ స్టార్ ఏంటంటే లెవెల్ ఎక్కుకుంటూ పోతున్నాడు కానీ ఒకదాన్ని ఒకటి కంపేర్ చేయలేం. టూ గుడ్. ఏ క్యారెక్టర్ దింపేస్తాడు. ఇట్లా భీముడైనా, అర్జునుడైనా, ఏదైనా సరే మనోడు దింపేస్తాడు కంప్లీట్ గా. అలాంటి ఒక యాక్టర్ మన ఇండియా మనకి దొరకడం అదృష్టం అనుకోవచ్చు. అదృష్టం కాదు, చాలా బ్లెస్సింగ్ అది మనకి. మన టాలీవుడ్ లో, మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు మాట్లాడుతూ ఆ యాక్టర్ ఉండు అంటే ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ us. అండ్ మీన్ వైల్ నాగశ్విన్ యాజ్ వెల్. అంత ఆ మనిషి ఏందో నాకు తెలీదు, అంత ఆలోచన, అంత ఇమాజినేషన్ నార్మల్ మనుషులకు రాదు. ఈజ్ అ గ్రేట్ పర్సన్ నాగశ్విన్. ఐ రెస్పెక్ట్ దట్ మ్యాన్ అండ్ ఐ విష్ లాట్ మోర్ మూవీస్ ఫ్రమ్ హిమ్. రాజమౌళి రేంజ్ లో చేశారు. ఇంకో రాజమౌళి దొరికాడు అనుకోవచ్చా? ఇంకో రాజమౌళి కాదు కానీ రాజమౌళి ఒక లెవెల్, ఇంకో లెవెల్. ఇక మనకి పిక్చర్ ఇచ్చేస్తాడు నెక్స్ట్.